హలో. హాయ్ సందీప్ గారు, ఎలా ఉన్నారు? అవునండి, బాగున్నారా? బాగున్నా. సో మీ అందరికి తెలియకపోయింటే నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది సందీప్ రాజ్ గారే. నా ఫస్ట్ వైరల్ మూవ్మెంట్ మీ వల్లే అండి బాబు. ఫస్ట్ మీరు బ్రేక్ తీసుకొని వచ్చి చేసిన పని, అది బ్రేక్ ఇవ్వటం ఏం కాదు, అంత పెద్ద లేదు, పెద్ద మీరే నా ఫస్ట్ వైరల్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ డబ్ స్మాష్ వీడియో లేవో మీరు చాయ్ బిస్కెట్ వాళ్ళే షేర్ చేసి కొంచెం లైఫ్ ఇచ్చారు నాకు అప్పుడు. అండ్ మీ మూవీలో కూడా నాకు ఫస్ట్ టైం యాక్టింగ్ ఛాన్స్ కూడా ఇచ్చారు. ఈ మీరు మూవీ యాక్ట్ అనుకుంటే కలర్ ఫోటో ఎత్తుకుతారు, ఇప్పుడు దానికి వ్యూస్ ఆ పెరిగిపోతే. కలర్ లేదు లేదు, ఈ యాక్టింగ్లు ఇవన్నీ మనకి పనికిరావు అని రియలైజ్ అయ్యేలాగా చేశారు నాకు. అది మీరే, మీకే సాధ్యం ఆ క్రెడిట్స్. ఎలా ఉన్నారండి? అవునండి. మీ మోగ్లీ మూవీ రిలీజ్ కి దగ్గర వచ్చేసింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉంది వాతావరణం? వాతావరణం అంటే ఈరోజు ఇంకొక 8 hours లో మాది ఫస్ట్ ప్రీమియర్స్ పడుతున్నాయి. ఓ యా. ఇక్కడ సెలబ్రిటీ ప్రీమియర్, కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ తో చాలా ఎక్సైటెడ్ గా ఉంది. అండ్ కొంచెం నర్వస్ గా కూడా ఉంది. అందరు చెప్పే డైలాగే కొంచెం టెన్షన్ గా ఉంది, ఎలా యా. రిసీవ్ చేస్తారు అని చెప్పి. సో అందులో ఉన్నాం అనమాట. డెఫినెట్ గా బాగా రిసీవ్ చేసుకుంటారు. అసలు మీ కలర్ ఫోటో మూవీ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అండి. అసలు ఇప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు రాత్రి గుర్తొస్తుంటది సినిమా, ఇంక ఏడుస్తానే ఉంటా తలుచుకున్నప్పుడు. అంటే మీరు చంపేశారండి బాబు. సుహాస్ తో పాటు మమ్మల్ని ఆడియన్స్ ని కూడా చంపేశారు ఎమోషన్స్ తో ఆ సినిమా. ఇంకా సో 13th మూవీ రిలీజ్, 12th యుఎస్ లో ప్రీమియర్స్. మీకు యాక్చువల్లీ 11th స్టార్ట్ అయిపోతుంది. 11th 11th అంటే రేపే. 11th ఈవినింగ్ 5 PM కి స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఓ సూపర్. సో ఇప్పుడు టైం దొరికి ఓకే, నైస్ అండి. సో ప్రత్యంగర వాళ్ళు కూడా లైవ్ జాయిన్ అయితా అన్నారు, ప్రత్యంగర మూవీస్ వాళ్ళు. సో ఈ లైవ్ లో క్వశ్చన్స్ ఎవరైనా సందీప్ రాజు గారిని మూవీ గురించి క్వశ్చన్స్ అడిగితే మీకు కొన్ని టికెట్స్ గివ్ అవేస్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ క్వశ్చన్స్. నేను అవన్నీ సందీప్ గారికి చెప్తాను. అసలు మోగ్లీ అంటే ఏంటండి? సో ఇంతకు ముందు ఏంటంటే మనకి జంగిల్ బుక్ లో మోగ్లీ అని ఒక చిన్న క్యారెక్టర్ ఉండేవాడు ఒకడు. ఉమ్, సో ఇందులో ఆ, అసలు బేసిక్ గా వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే మోగ్లీ ఉమ్, అంటే అర్థం ఉమ్. ఆ గుండు అన్నట్టు. మోగ్లీ అంటే రెండు రకాలు. మోగ్లీ అంటే కప్ప. మోగ్లీ అంటే ఆహా. కప్ప. ఆ ఎందుకు అని అంటే, ఆ మోగ్లీ అనే క్యారెక్టర్ అడవిలో పెరగటం వల్ల వాడు అలా చెంగు చెంగు దూక్కుంటూ వెళ్తుంటే యానిమల్స్ అన్ని వాడిని ఒక ఉమ్. కప్పలాగా కలిసి. ఇంకొకటి మోగ్లీ అంటే గుండు అని కూడా వస్తుంది. ఎందుకనంటే అన్ని యానిమల్స్ విత్ ఫర్ ఉంటాయి కదా, మనిషి ఒక్కడే వాళ్ళు కనిపిస్తున్నప్పుడు వితౌట్ హెయిర్ ఉండటం వల్ల అలాగా మోగ్లీ అని పెట్టారు. సో మనం ఏం పెట్టాము అంటే, ద థర్డ్ మీనింగ్ ఆఫ్ మోగ్లీ ఏంటి అని అంటే ఎమోషన్ టువర్డ్స్ జంగల్ అన్నమాట. ఒక అడవితో సంబంధం ఉన్న ఒక మనిషి అని అన్నట్టు. సో ఆ క్యారెక్టర్ నుంచి ఇప్పుడు గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ అలాగే ఇందులో మా వాడు మోగ్లీ అలాగనమాట. ఒక ఓ సూపర్. క్యారెక్టర్ పెట్టుకుంది. సో క్యారెక్టర్ తో ఫారెస్ట్ బేస్డ్ ఉండబోతుందా అండి మూవీ? 100% ఆఫ్ ది ఫిల్మ్ ఫారెస్ట్ లోనే ఉంటుందండి. ఓ సూపర్. ఇంకోటి ఏంటంటే మీ మూవీస్ లో అసలు కాస్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటదండి. అసలు మీరు ఎలా 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 కాస్ట్ చేస్తారు యాక్టర్స్ ని మీ మూవీస్ లో? హీరో, హీరోయిన్, విలన్ అంటే ఏమైనా అంటే స్పెసిఫికేషన్స్ ఎట్లా? అంటే నాకు నిజంగా నా సినిమాలో ఒక 50% ఆఫ్ ది ఫిల్మ్ కాస్టింగ్ అనే నమ్ముతాను నేను. ఎందుకంటే అందులోనే చాలా కాస్టింగ్ చేసేటప్పుడు చాలా మజా ఉంటది. సో యా, ఆబ్వియస్లీ క్యారెక్టర్స్ కి కరెక్ట్ గా ఎవరు సెట్ అవుతారో వాళ్ళ హీరో హీరోయిన్స్ సెలెక్ట్ చేస్తాం. కానీ మిగతా వాళ్ళందరినీ ఏంటి అని అంటే, మనం ఒక క్యారెక్టర్ రాసుకోగానే ఒక ఇంతకు ముందు దీనికి సిమిలర్ క్యారెక్టర్స్ ఎవరెవరు ప్లే చేస్తారో వాళ్ళందరినీ పక్కన పెట్టి కంప్లీట్ ఆపోజిట్ లోకి వెళ్తారు అనమాట. జస్ట్ లైక్ సునీల్ అన్నని ఎలాగా యప్. కాస్టింగ్ చేస్తున్నామో ఆయన అప్పటి వరకు వాళ్ళ దానికి. సో అలాగా ఇంతకు ముందు ఎప్పుడు చేయని క్యారెక్టర్ అన్నట్టు ఫ్రెష్ కనబడాలి, అండ్ వాళ్ళు మంచి పర్ఫార్మర్ అయ్యి ఉండాలి అన్నది మైండ్ లో పెట్టుకొని చేస్తాం వాళ్ళకి. అసలు నాకు నా ఫేవరెట్ కమెడియన్ అంటే సునీల్ గారు అండి. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఆ సునీల్, కలర్ ఫోటోలో సునీల్ అసలు భయపెట్టేశారండి బాబు. మీరు మీ విలన్లు ఎందుకంటే అంత హార్ష్గా ఉంటారు అసలు? వాళ్ళు ఒక పక్కన స్టైలిష్ గా ఉంటారు, హార్ష్ గా ఉంటారు. అదే అండి, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఒక ఆపోజిట్ ఫోర్స్ ఎంత బలంగా ఉంటే ఇటు పక్కన నిల్చున్న హీరో అంత స్ట్రాంగ్ అవుతాడు అన్న ఉద్దేశంతో. సో లాస్ట్ టైం ఇప్పుడు కలర్ ఫోటోలో ఎలాగైతే సుహాస్ అనేవాడికి 1-on-1 ఫైట్లు ఇవేమీ ఉండవు.
ఉండవు బట్ సునీల్ ఉమ్, సుపీరియర్ పవర్ లా కనిపిస్తారు. ఉమ్, సో ఇందులో కూడా ఏంటి అంటే, కానీ ఫైట్ ఉంటుంది ఇందులో, కంప్లీట్ గా 1-on-1 ఫైట్ ఫైనల్ గా ఉంటుంది, జస్ట్ లైక్ ఉమ్, వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ఉంటుంది. సో ఉమ్. ఒక పవర్ఫుల్ విలన్ ని కొట్టినప్పుడే కదా హీరో కూడా పవర్ఫుల్ గా కనిపిస్తాడు. ఓకే, సూపర్ అండి. ఈ మూవీలో విలన్ గురించి ఏమైనా చెప్తారా, బండి సరోజ్ గారు? బండి సరోజ్ గారు తను కూడా ఇంతకు ముందు తన స్టైల్ ఆఫ్ మూవీస్ చేస్తూ తనే చాలా మల్టిపుల్ క్రాఫ్ట్ లో చూస్తూ, అంటే జస్ట్ లైక్ హీస్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ఎడిటర్, అలా అన్ని తనే చేసుకొని తన మూవీస్ చేసుకునేవాళ్ళు. తనకు ఉమ్, ఒక తను జస్ట్ లైక్ యూట్యూబ్ లో వచ్చాయి తన మూవీస్ చాలా వరకు, ఆ, యూట్యూబ్ లో రిలీజ్ చేసేవాళ్ళు. ఫర్ ఉమ్, ది ఉమ్. ఫస్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఏంటి అని అంటే ఒక వేరే వాళ్ళ డైరెక్షన్ లో చేస్తున్నట్టు ఆయనది నాకు చాలా క్రేజీగా అనిపించాడు. ఆ క్యారెక్టర్ లో ఉన్న క్రేజీనెస్ అంతా ఆయనలో ఉంది. సో అలా కాస్ట్ చేసుకున్నాను. అసలు అసలు సింపుల్ వదిలేస్తారండి పర్ఫార్మెన్స్. ట్రైలర్ లో చూస్తే అసలు అందరు బాగా చేశారండి, హీరో హీరోయిన్ విలన్ అందరు బాగున్నాయి. మ్యూజిక్ కూడా మీ మూవీస్ లో అసలు మ్యూజిక్ అదిరిపోద్దండి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి ఈ మూవీకి? బీమ్స్ గారు కదా? కాలభైరవ. కాలభైరవ, ఓకే. సో మా ఇద్దరిది జస్ట్ లైక్ ఆ సైబర్ స్టేట్ లో షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పటి నుంచే మా ఇద్దరిది. ఓ సూపర్ అండి. సో కలర్ ఫోటోకి తనే చేసాడు, దీనికి కూడా తనే. ఓ సూపర్. సో అది నాకున్న కాన్స్టెంట్ టీమ్ లో తను ఒకళ్ళు, తనకు మారకుండా వేరే వాళ్ళకి వెళ్ళేది లేదు. సో సందీప్ రాజ్ అని అంటే కాలభైరవ అని చూడొచ్చు. అమేజింగ్, ఫ్యాంటాస్టిక్. యా, కలర్ ఫోటో చాలా బాగున్నాయి పాటలు ట్రైలర్. అవును. సేమ్, దీని మూవీ కూడా అంతే. సరోజ్ అన్న హార్ట్ ఆఫ్ ద మూవీ అంట. సరోజ్ అన్నకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ చాట్ లో. నేను ప్రత్యేకంగా వాళ్ళని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ నాకు రావట్లేదు. సో అనిల్ గారు, మీరు చూస్తున్నట్టయితే మీరు ఒక్కసారి దొరికేసారు. యాక్సెప్ట్ ఇన్వైట్ పంపినట్టున్నారు, ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు చూడండి. Hi, 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 Sandeep. హలో. Hi. So all set for release anamata tomorrow. So మన ప్రత్యంగార నుంచి almost we are releasing 300 plus theaters in USA, which is very massive release. Okay. సో బేసిక్గా ఏంటంటే చిన్న సినిమా అయితే కాదు, చాలా పెద్ద సినిమా విత్ మ్యాసివ్ ఆల్మోస్ట్ 300 plus theaters అంటే ఫర్ అప్కమింగ్ యాక్టర్స్ లైక్ రోషన్ ఇస్ లైక్ వెరీ హ్యూజ్. అండ్ and you are lucky to get a producer like Vishwa garu, because second project ke anta pedda project handle cheyadam is not that easy, but you are a lucky person ane cheppali. So let's wait for tomorrow, you know, that's a big day for us, for everyone, for Mowgli team. Okay. Absolutely. అండ్ కొందరు ఉన్నారండి సందీప్ గారు ఫాలోవర్స్, మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి. నేను వాళ్ళని లైవ్ లో జాయిన్ చేస్తాను. Done. సో మిమ్మల్ని వాళ్ళు అడుగుతారు క్వశ్చన్స్, అండ్ అనిల్ గారు మీరు వాళ్ళకి టికెట్స్ మీరు మెసేజ్ Sure. చేయండి. Yeah, sure. Just ప్రత్యంగర అకౌంట్ కి నాకు మెసేజ్ చేయమని చెప్తాను. మెసేజ్ చేస్తే చాలు. ప్రత్యంగర యుఎస్ అకౌంట్ కి ఇఫ్ దే పింగ్ దెన్ ఐ కెన్ షేర్ ద టికెట్. హలో, హాయ్, హాయ్. మీ పేరు? నా పేరు తేజస్వి. అడగండి క్వశ్చన్స్. మీరు యాక్టింగ్ చేశారు, డైరెక్షన్ చేస్తున్నారు, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ అండి? ఆల్వేస్ డైరెక్షన్ అండి. యాక్టింగ్ అన్నది ఫస్ట్ నుంచి ప్యాషన్ ఉంది, కానీ డైరెక్షన్ ఎందుకు అంత ఫేవరెట్ అంటే ఉంటది. బీయింగ్ ఏ కింగ్ ఆన్ సెట్ అన్నది వేరే కదా. మనం చెప్పాల్సిన అనుకున్న కథలు అవన్నీ మన కంట్రోల్లో ఉంటూ అవి వెళ్తూ అవన్నీ మైండ్ లోంచి స్క్రీన్ మీద కన్వర్ట్ అవడం అన్నది చాలా అదృష్టం, చాలా తక్కువ మందికి దొరికే అదృష్టం అది. సో డైరెక్షన్ అంటేనే నాకు చాలా ఫేవరెట్. బట్ ఐ లవ్ వాచింగ్ యూ ఆన్ ద స్క్రీన్ ఆల్సో. థ్యాంక్ యూ. బాగా చేస్తారండి. అండ్ కమింగ్ టు ద మూవీ, ఒక క్వశ్చన్ అడుగుతాను. సో గ్రోయింగ్ అప్ కొన్ని ఫారెస్ట్ రిలేటెడ్ మూవీస్ చూసాము, లవ్ స్టోరీస్ ఫారెస్ట్ లో జరుగుతూ ఉన్నవి. సో ఇప్పుడు జనరేషన్ కి ఈ మూవీ ఎలా రిలేట్ అవుతుంది? వాట్ న్యూ ఆస్పెక్ట్స్ యూ యాడ్ ఇన్ దిస్ మూవీ సో దట్ అందరికి నచ్చేలాగా ఏం చేశారు? యా అండి, క్యారెక్టరైజేషన్స్ అండి ఈ సినిమాలో బిగ్గెస్ట్ తెలిసి. ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ గ్లిమ్స్ నుంచే టీజర్ ఇది కథ, స్టోరీ ఆఫ్ ది ఫిల్మ్ ఏంటన్నది ఈజీగా అర్థమైపోయింది. చాలా మంది జయం సినిమా అని అన్నారు. యా, బట్ ఒకటి ఏంటి అని అంటే ఈ సినిమాలో ఉన్న బ్యూటీ ఏంటి అని అంటే క్యారెక్టరైజేషన్. ఆ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి వీళ్ళందరికీ బాగా తగ్గట్టు ఇప్పుడు మనం చుట్టూ చూసే మనుషుల్ని బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్స్ అండ్ రైటింగ్. సో అది బాగా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తారు అండి ఖచ్చితంగా. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా నేను ట్రైలర్ చూసాను.
తన క్యారెక్టరైజేషన్ కూడా లుక్స్ వెరీ నైస్, కొత్తగా అనిపిస్తుంది. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద మూవీ అండి. ఆల్ ద బెస్ట్ థ్యాంక్ టు యూ ద సో మూవీ. మచ్. చూడండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ తేజు. బాయ్. బై. సో సందీప్ గారు, మీరు రియల్ లైఫ్ లో నాకు కొంచెం తెలుసు, కొంచెం పరిచయం. మీరు చాలా సరదాగా ఫన్నీగా ఉంటారు. కానీ మీ మూవీస్ ఎందుకంటే అంత ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీసే చేయడానికి రీజన్ ఏంటండి? అదే ఇప్పుడు రియల్ లైఫ్ లో ఉన్నట్టే స్క్రీన్ మీద ఉంటే కష్టం కదండి, అందుకే మీ నుంచి అసలు కామెడీ మూవీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అప్పుడు మీరు చాయ్ బిస్కెట్ లో చేసే స్కిట్స్ గానీ ఆ టైప్ లో సరదాగా ఒక సినిమా మీరు చెయ్యాలి నెక్స్ట్. మోగ్లీ ఫస్ట్ హాఫ్ అలాగే ఉంటది. సో నా సినిమా ఫస్ట్ హాఫ్ అన్ని మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే సెకండ్ హాఫ్ ఇంకా ఇంటెన్స్, ఇంకా టికెట్ డబ్బులకి న్యాయం జరగటం మొదలు పెట్టింది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత. బేసిక్ గా 2 years అంటే మీ కలర్ ఫోటో తర్వాత 2 years టైం పీరియడ్ తీసుకున్నారు కదా బ్రో. లైక్ అంటే వాట్ ఈస్ ద స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్? అండ్ మోర్ ఎవర్ మీరు ఇద్దరు క్రియేటర్స్, ఇప్పుడు మీరు యాక్టర్స్ కమ్ క్రియేటర్స్, బండి సరోజ్ గారు మీరు. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు చూస్ బండి సరోజ్ గారు యాక్చువల్లీ? అదే అండి, నాకు ఆ క్యారెక్టర్ లో ఉన్న క్రియేటివ్నెస్ కోసం. బేసిక్ ఏంటంటే ఇండిపెండెంట్ ఫ్యూచర్ కి హీ క్రియేటెడ్ ఇస్ వన్ పాత్, బట్ విచ్ మేడ్ మోర్ ఇంపాక్ట్. ఆ టీజర్ చూసిన తర్వాత బేసిక్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్ ఏంటంటే మాకు కొద్దిగా అంటే వి ఫెల్ లైక్ జయం, ఓకే, కొద్దిగా రిలేటెడ్ టు జయం ఆ ఫీల్ వచ్చింది. బట్ స్టిల్ కంటెంట్ క్రియేటర్స్ అంటే అట్లా ఇండిపెండెంట్ వాళ్ళని పెట్టుకొని తీయడం, హౌ డిడ్ యూ ఫీల్ లైక్? ఫస్ట్ నుంచి నాకు ఇలాంటి క్రియేటర్స్ తో వర్క్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను కూడా అక్కడ నుంచి వచ్చిన యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఈషా గారు కూడా అప్పుడు ఆ టైంలో డస్ట్ మ్యాచ్ లో అవన్నీ చేస్తున్నప్పుడు టక్కున చాయ్ బిస్కెట్ లో ఒక వీడియో కొలాబరేట్ అయి చేసాం అనమాట. చాలా మందికి ఆ విషయం తెలియదు. అలాగే నాకు ఎవరన్నా అలా క్రియేటర్స్ ఎవరన్నా నచ్చి అలా ఎక్సైట్మెంట్ రాగానే వాళ్ళని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసి వాళ్ళని ఫాలో అయ్యి మొత్తం కంటెంట్ చూస్తుంటాను. నాకు అలా ఎప్పటి నుంచో ఫ్రమ్ లాస్ట్ 5 years బండి సరోజ్ గారిని ఫాలో అవుతూ తన కంటెంట్ అంతా చూస్తూ ఉన్నాను. సో అది ఇప్పుడు కరెక్ట్ టైం కి వాడుకున్నా అనమాట ఆ ఆప్షన్. ఇంకొక ఫ్యాన్ జాయిన్ అయ్యారండి, కాల్ లావణ్య. క్వశ్చన్ అడగండి. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారని పొద్దున్న నుంచి నాకు మెసేజ్ పెడుతున్నారు లావణ్య గారు. మీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అండి ఆల్రెడీ? అంటే మీరు ఓన్లీ లవ్ స్టోరీస్ అది ఇంటెన్స్ ఫీలింగ్ తో ఉన్నారు కదా, సో ఏమైనా ఉన్నాయేమో అని డౌట్. నాది లవ్ మ్యారేజ్ అండి. సో 4 years నుంచి లవ్ స్టోరీ హైఫై అండి. ఉన్నది. అండి గుడ్. ఏదైనా డైలాగ్స్ ఏమైనా యాడ్ చేశారా అండి, లేకపోతే మీ స్టోరీలో నుంచి తీసి ఏదైనా పార్ట్ యాడ్ చేశారా? అంటే అదంతా కలర్ ఫోటోలోనే వాడిస్తానండి మ్యాక్సిమం స్టోరీ అంతా. లాస్ట్ లో సూసైడ్ తప్ప మిగతా అంతా కలర్ అంత ఫోటోలో హ్యాపీ వాడేసాను. అండి, ఇప్పుడు హ్యాపీ అండి. సూపర్ అండి. ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఇంకో లాస్ట్ క్వశ్చన్ అండి, ఏమన్నా ఫారెస్ట్ లో ఏమన్నా ఇన్సిడెంట్స్, అంటే మీరు అక్కడ మొత్తం షూటింగ్ అక్కడే చేశారని ఇప్పుడు దాకా చెప్పారు కదా, సో అక్కడ ఏమైనా ఇన్సిడెంట్స్ అయ్యాయా? అంటే టఫ్ సిచ్యువేషన్స్ లైక్ ఏదైనా ఫేస్ చేశారా? అంటే ఇప్పుడు Shooting. మేము చిన్నప్పటి నుంచి Shooting. పెరిగిన లైఫ్ అసలు ఫారెస్ట్ లోకి వెళ్ళి అక్కడ ఒక 50 days షూట్ చేయడమే చాలా పెద్ద విషయం అండి. సో అసలు ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుందండి. ఒక సామెత ఉంటుంది, రోజు అనుకుంటుంటాం మేమే చెట్లు దిన గంట 100 ఏళ్ళ ఆయుష్ అని చెప్పి. అంత మనబద్ధంగా రోజు ఏదో ఒకటి ఈ రోజు ఏమొచ్చి పడిద్దా అని టెన్షన్ పడుతున్నట్టు. సో రోజుకి ఒక ఎక్స్పీరియన్స్ అండి. సో ఎక్కడండి షూటింగ్ చేసింది? ఏ ఫారెస్ట్ లో మీరు? మారేడుమిల్లి అండి. సో పుష్ప సినిమా వల్ల అది ఇంకా చాలా ఫేమస్ అయ్యింది. ఓకే ఓకే. సో అప్పటి నుంచి చాలా షూటింగ్ లకి ఇవ్వటం మొదలు పెట్టారు. సో ఇట్ వాస్ క్రేజీ ఎక్స్పీరియన్స్ అండి. ఏమైనా యానిమల్ ఎన్కౌంటర్స్ కూడా అయ్యాయా మీకు? తేళ్లు పాములు వెళ్తానే ఉంటాయి. ఇంకా అక్కడికి పెద్ద హ్యాండిల్ చేసే అంత ధైర్యం లేదు ప్రస్తుతానికి అయితే. ఆటో అలాగా వాటి ఎన్కౌంటర్స్ తోనే భయపడాలి. అది బాగుందండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా లావణ్య? ఎస్, ఉన్నాయి. ఇంకోటి అడగండి. యాజ్ ఎ మదర్, సుమ గారు ఇస్ వన్ ఆఫ్ మై, అంటే నేను పెద్ద ఫ్యాన్ తనకి. సో అక్కడ ఏమైనా ఇంటర్ఫియరెన్స్ ఉందా? అంటే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చింది కాబట్టి అక్కడ సుమ గారి ఇంటర్ఫియరెన్స్ ఏమన్నా ఉందా అన్నది ఒక డౌట్. అసలు అలాంటిది లేదండి. అసలు అంటే ఇప్పుడు ఇంతకు ముందు బబుల్ గమ్ కి దేవర్ ప్రొడ్యూసర్స్ టు. ఈసారి ఏంటంటే ఒక సినిమా అయిన తర్వాత రోషన్ కూడా ఇంకా ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చేసాడు. ఏది
అమ్మ ఇంటర్ఫీర్ అవ్వాలి, వీళ్ళు చూసుకోవాలి ఏదైనా. వాళ్ళు కూడా ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే, దాంతో ఒక సినిమా చేసుకున్నారు, తనకి ఇప్పుడు కావాల్సిన ఒక ఎక్స్పీరియన్స్ హీ కెన్ చూస్ హిస్ ఓన్ స్టోరీస్ అని అన్నట్టు ఇంకా కంప్లీట్ రోషన్ మీద వదిలేశారు. ఇంకా మాక్సిమం డిస్కషన్స్ ఆ క్రియేటివ్ గా హ్యాపీగా ఒకళ్ళనొకళ్ళు ఆ సీన్స్ చూస్తూ ఎంజాయ్ చేయడము, ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేయడం అంతా నాకు రోషన్ కి మధ్య జరిగింది. అసలు మేడం అసలు ఏమి ఇన్వాల్వ్ అవ్వాల ప్రమోషన్స్ లో. డెఫినెట్లీ తన సపోర్ట్ అయితే ఉంటుంది. యా డెఫినెట్లీ వి హోప్ దట్. సపోర్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రమోషన్స్ విషయంలో అండి. ఎందుకంటే తను చూసినంత ఇంకెవరు చూడలే. సో కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఎవరు ప్రీ రిలీజ్ లు తను ఓల్డ్ కాదండి, షీఈ్ యంగ్ ఓన్లీ. తను చూసినంత కాదు. అంటే అలా కాదు ఏమండి, ఎక్స్పీరియన్స్ వైస్ యా ఎగ్జాక్ట్లీ. ఐ నో. అలాగా ఆవిడ చూసినంత ప్రీ రిలీజ్ ఎందుకనంటే ఇండస్ట్రీలో ఇంకెవరు చూడాలి. ఆవిడ కన్నా ఏజ్ లో పెద్దలు కూడా చూడలే. సో పబ్లిసిటీలో షీఈ్ లైక్ లెజెండ్ నిజంగా మన తెలుగులో ఉన్నాడు. సో అలా మేడం నుంచి నాకు ఇలా పబ్లిసిటీ విషయంలో ఇలాగ నేనే అడుగుతూ ఉంటాను, మేడం ఏంటి ఏదైనా చెప్పండి, ఏం చేద్దాం అంటారు, ఎలా చేద్దాం అంటారు అని చెప్పి. క్రియేటివ్ గా అసలు ఏమి ఇన్వాల్వ్ అవ్వాలి, చాలా చిల్ హ్యాపీగా. సార్ మీరు స్టోరీ చెప్పినప్పుడు అండి మీరు రోషన్ కి వెళ్ళి డైరెక్ట్ గా రోషన్ కి అప్రోచ్ అయ్యి రోషన్ అన్ని డెసిషన్స్ తీసుకున్నారు. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లావణ్య. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ టీమ్. మీరు స్మాల్ స్కేల్ లో చేశారు ప్రాజెక్ట్స్. ఓకే, ఇప్పుడు ఇది చాలా హ్యూజ్ స్కేల్ పీపుల్స్ మీడియాలో వర్క్ చేశారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్మాల్ సెక్టర్ అండ్ బిగ్ సెక్టర్? అంటే మీకు రెస్పాన్సిబిలిటీ రైటింగ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. చాయ్ బిస్కెట్లు ఉన్నప్పటి నుంచి రైటింగ్ అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చా. అంటే మనం ఏదో ఎవాల్వ్ అవ్వాలి అది ఇది అన్నట్టు. బట్ ఒకటి ఏంటంటే యాక్చువల్లీ స్మాల్ దాంట్లో తీయటం ఒక ఎత్తు, ఎందుకంటే అది ఫ్రీగా సర్వ్ చేయటం అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఫ్రీగా చూస్తారు, వాళ్ళకి కొంచెం కైండ్ హార్టెడ్ గా బిహేవ్ చేస్తూ చాలా ఈజీగా క్షమించేస్తారు. కంటెంట్ కొంచెం బాగుపోయింది. ఇక్కడ దే ఆర్ పేయింగ్ మనీ, డాలర్స్ రూపీస్ ఎంతో పే చేస్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఒక 2.5 గంటల సీట్ లో కూర్చోపెట్టి వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి కారులో ఎంతో దూరం ప్రయాణించి వచ్చి చూస్తారు మన సినిమా. ఇట్ షుడ్ బి వెరీ. నాకు ఈ సినిమా చేసేటప్పుడు కూడా బిగ్గెస్ట్ ఇంటెన్షన్ ఒకటే ఏంటి అంటే నాట్ ఈవెన్ 1 minute కూడా వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకూడదు. ఈ ఫీల్ తో అయితే ఉంటుంది ఖచ్చితంగా సినిమా. ఇది ఎక్కడ బోర్ ఫీల్ అవ్వదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సినిమా. యువర్ టైమ్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఫర్ మీ. అలా పెట్టుకొని వెయిటింగ్ ఫర్ టుమారో రిలీజ్ యాక్చువల్లీ. సో బేసిక్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ లో సినిమా రీచ్ అవ్వాలని మేము ఆల్మోస్ట్ చాలా మ్యాసివ్ హ్యూజ్ రిలీజ్ పెట్టాం. సో టుమారో ఈవినింగ్ 5 PM CST కి ఫస్ట్ షో మనకు. హాయ్ సందీప్ గారు, ఇంకొక ఫ్యాన్ జాయిన్ అయ్యారు. సో హాయ్ సందీప్ గారు, అబౌట్ ద మూవీ నేనేం అడగాలనుకున్నా అంటే వై డిడ్ యూ చూస్ రోషన్ పర్టికులర్లీ ఈ మోగ్లీ అనే క్యారెక్టర్ కి? వై డిడ్ యూ చూస్ రోషన్? అంటే అండి ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఒక యంగ్ హీరో మాక్సిమం న్యూ ఫేస్ అయ్యి ఉండాలి, తన వల్ల ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ కనపడాలి. ఆల్రెడీ సినిమాలు చేసేసిన వాళ్ళు వీళ్ళు ఉండకూడదు అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సినిమా అండి ఇది. ఎందుకనంటే ద స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ ఏ ఫైట్ బిట్వీన్ అండర్ డాగ్ అండ్ ఏ సైకో. సో వీళ్ళిద్దరికి జరుగుతున్నప్పుడు తనలో అంటే తను ఏదో కొట్టేస్తాడు, ఏదో రివల్ట్ అయిపోతాడు అన్న ఫీల్ రాకూడదు. అదే ఇప్పుడు పాపం ఏం చేస్తాడు అని అనిపించే అంత ఫ్రెష్ గా కనపడాలి తను. నాకు ఆ టైంలో బతుకం సినిమా చూసి నాకు చాలా ఫ్రెష్ కనిపించాడు రోషన్. అండ్ మోగ్లీ అనే క్యారెక్టర్ నేను ఏదైతే అనుకున్నానో ఆ లుక్స్ గానీ అది కానీ ఆ రానెస్ గానీ తనలో అది నాకు చాలా బాగా కనిపించింది. అందుకే చాలా ఎక్సైట్ అయిపోయి ఏళ్ళు తనకి చూపించానండి. సో ఈ రోజు మార్నింగ్ నేను ఒక ఇంటర్వ్యూలో సరోజ్ గారు లైక్ యాంటీ హీరో రోల్ అని చెప్పడం విన్నాను. సో హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ హిస్ రోల్? అంటే ఈక్వల్ గా ఉంటదా రోషన్ గారితో, లేకపోతే ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము మూవీలో ఆయన్ని? లాస్ట్ 10 years లో ఒక సౌత్ ఇండియన్ సినిమాలో ఈ లెవెల్ ఆఫ్ విలన్ చూసుండరండి. జస్ట్ లైక్ ఈ లెవెల్ ఆఫ్ విలన్, ఈ లెవెల్ ఆఫ్ ఒక డామినేటింగ్ క్యారెక్టర్ అయితే మీరు ఖచ్చితంగా చూసుండరు. ఖచ్చితంగా రేపు చూడబోతున్నారు మీరు మూవీలో, మీకు అర్థమవుతుంది. ఇదంతా బానే ఉంది, మరి ఈషా అక్కని కూడా ఏమన్నా లైక్ క్యాస్ట్ చేసుకోవచ్చు కదా? ఎందుకు ఏంటి మీరు అసలు ఫ్రెండ్ అయ్యండి? నేనే అడగమన్నా అండి, మీకు జెల్కి వచ్చేస్తారు పేమెంట్. అండ్ సో కాదండి, మీరు నెక్స్ట్ ఏదైనా మంచి కామెడీ సినిమా తీయండి, నాకు దాంట్లో ఇవ్వండి, నాకు కమెడియన్ లాగా అట్లా ఇవ్వండి రోల్. చేస్తుందండి నరేషన్ లో కూడా చాలా, అసలు ఫుల్ మొత్తం అన్ని
సరే. అండ్ సో ఇప్పుడు చూస్తే లైక్ అఖండ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల అఖండతో పార్ట్ 2 మొగ్లీ రిలీజ్ అవుతుంది కదా. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాని గురించి? చేశాడు విచ్ యా వాజ్ ఎమోషనల్ గా. సో ఆ ట్వీట్ యా చాలా బాధ వేసిందండి మీరు ఆ ట్వీట్ వేసినప్పుడు. మీరు అదే నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ అండి, మీరు ఏంటి ఆ ట్వీట్లు వేయడం? నేను సాడ్ అలా బ్యాడ్ లక్ అనడం ఏంటండి? ఎంతమంది తెచ్చారు నేషనల్ అవార్డులు అసలు ఇలా మీలాగా? అంటే మీరు ఇలా అలా డౌన్ అయిపోతే ఎలా అసలు? అలా అని కాదు, నాకు నిన్న మార్నింగ్ అసలు చెప్పటం మొన్న అది వేసే టైంకే ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వాల్సి వస్తుంది, ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సి వస్తుంది అనేటప్పటికి చాలా భయం వేసేస్తుంది, మెంటల్ గా చాలా షేక్ అయిపోయా. ఎందుకంటే క్యూబ్ లోకి అప్లోడ్ చేసేసిన తర్వాత మనకు మైండ్ సెట్ ఒక దాంట్లోకి వెళ్తూ ఉంటుంది కదా. సో అందులో సడన్ గా 6 నెలలు 4 నెలలు అనేటప్పటికి కొంచెం షివర్ అయిపోయారనమాట. బట్ అఖండాతో రావటం వల్ల ఏంటి అంటే అండి, ఇప్పుడు జనాలు అందరూ ఒక సినిమా చూసే మూడ్ లోకి వస్తుంది. ఒక పెద్ద సినిమా ఎప్పుడు ఆడియన్స్ అందరూ ఒక సినిమా చూసే మూడ్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు పక్కన మేము కూడా ఉన్నాం. నేను అదే చెప్పా అందరికి చెప్పేటప్పుడు కూడా, ఒక బిర్యానీ తిని వచ్చేటప్పుడు బయట ఒక చిన్న పాన్ డబ్బా ఉంటుంది, పాన్ డబ్బా దగ్గర ఆగి మనం ఒక కిళ్ళి తింటాం. మీరు అక్కడ బిర్యానీ తినండి, అఖండ మేము పాన్ లాగా, మోగ్లీ అనేవాడు ఒక స్వీట్ పాన్ లాగా తినండి, ఖచ్చితంగా అదిరిపోద్ది అని చెప్పి. సో అదే లెవెల్ ఆఫ్ ఒక ఎక్సైట్మెంట్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే సంక్రాంతికి బాలయ్య బాబు గారిది మేమిద్దరం కలిసే వచ్చాం డాకులో. ఈసారి కలిసే వస్తున్నాం. అంతే ఇట్స్ ఏ గుడ్. అంతే అంతే, లక్కీ చార్మ్ అది అంతే. యా థ్యాంక్ యూ భావన. భావన, మీరు ప్రత్యంగర మూవీ వాళ్ళ పేజ్ కి మెసేజ్ చేయండి, యా మీకు ష్యూర్ టికెట్స్ ష్యూర్. థ్యాంక్ యూ అండి. ఇస్తాం. నైస్ మీటింగ్ యూ సందీప్ గారు. బాయ్ శాఖ. బాయ్ బాయ్ బాయ్. బాయ్ సందీప్ బాయ్. గారు, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఏం రాబోతున్నాయి సినిమాలు? అంతా మైండ్ లో ఇదే ఉందండి. తర్వాత యాక్టివ్ గా ఒక 2-3 చేస్తున్నాను. ఆ అవి కొంచెం ప్రీవియస్ కమిట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. అండ్ యా డైరెక్షన్ ఇంకా ఈ సినిమా రిజల్ట్ ని బట్టి డిసైడ్ అవుతాం ఏం రాస్తాము ఏం తీస్తాము అనేది. సూపర్ అండి. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటండి? మీరు ఒక్క హీరోతో, మీ ఫేవరెట్ హీరోతో ఒకరితో మూవీ తీయాలంటే ఎవరండి? నాకు ఆబ్వియస్లీ నాకు ఆ, ప్రభాస్ గారితో చేయాలని ఉంది. అది ఎప్పుడు కుదురుతుందో ఏమో తెలియదు, కానీ నాకు ప్రభాస్ నా ఫేవరెట్ యాక్టర్ అనిపిస్తుంది. సూపర్ అండి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి. ఇంకా ఇంకొకరు ఉన్నారు. లాట్ ఆఫ్ ఆడియన్స్ మా అకౌంట్ కి పింగ్ చేస్తున్నారు. ఐ విల్ బి షేరింగ్ యూ ఆల్ ద టికెట్ వాళ్ళ లొకేషన్ కి. ఓకే, సో ప్రత్యేకంగా యుఎస్ కి పింగ్ చేసిన వాళ్ళకు నేను టికెట్స్ పర్సనల్ గా ఐ విల్ బి సెండింగ్ దెమ్. హలో హాయ్. హాయ్ సందీప్ గారు, హాయ్ ఈషా అక్క, హలో. ఎలా ఉన్నారు? బాగున్నాం. క్వశ్చన్ అడిగేసే ఫాస్ట్ గా. సో వీఆర్ వెరీ హ్యాపీ. మీరు కలర్ ఫోటో తర్వాత ఇంత గ్యాప్ తీసుకుని డైరెక్షన్ గా మౌగ్లీతో రావటం, వీఆర్ వెరీ హ్యాపీ. యా, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ వాయిస్ చాలా లోగా అనిపిస్తుంది సందీప్ గారు. అవునా? యా, ఇప్పుడు ఓకే, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. యా, అండ్ ముందుగా లైక్ బిలేటెడ్ హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ అండి. యా, మీరు ఈ లవ్ స్టోరీస్ తీయటానికి కారణం మీ వైఫేనా అండి? అలానేం కాదండి, బట్ అంటే మా వైఫ్ కి క్రెడిట్ ఇచ్చి ఇప్పుడు మీరు థియేటర్ కి లవ్ స్టోరీ చూసాక ఏంటి ఇంత వైల్డ్ ఈ మనిషి అని అనుకుంటున్నాను. అలా కాదు, ఓకే. కానీ నాకు ఎందుకో అదొక యూనివర్సల్ ఎమోషన్ కదండి. అంటే ఇప్పుడు మనం ఒక సినిమా చెప్పాలనుకుంటే ఆ సినిమాలో లవ్ అన్నది ఎప్పుడు ఒక యూనివర్సల్ ఎమోషన్, ప్రతి ఒక్కళ్ళు లైఫ్ లో ఫీల్ అయ్యేది కదా. సో అందుకే లవ్ స్టోరీస్ ఎక్కువ చేస్తాను. యా యా, బట్ కరోనా టైం వల్ల కలర్ ఫోటో థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళందరికీ మోగ్లీ లైక్ ఇట్స్ ఎ గుడ్ లైక్ విజువల్ ట్రీట్ అనొచ్చు. అండి నాకు అసలు యుఎస్ నుంచి కూడా కలర్ ఫోటో Yeah. టైంలో అసలు అక్కడ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న విధానం నాకు మామూలు ఆనందం కాదు అప్పుడు. ఈసారి అది రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ టైం యా, ఈసారి థియేటర్ కి వచ్చి చూడాలి అని కోరుకుంటున్నాను. కలర్ ఫోటో కనుక నచ్చిన వాళ్ళు అయితే సూపర్. నేను కూడా ఐఎమ్ ఆల్సో ఇన్ యుఎస్, డాలస్ లో ఉంటాను. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, Cannot wait to ఏమన్నా watch అండి. యా రియల్లీ సుమా గారి క్యామియో రోల్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అండి? లేదండి దూరం ఉన్నారు ఈ ప్రాజెక్ట్ కి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈగల్లీ వెయిటింగ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ లోహిత. Yeah. ప్రత్యంగర వాళ్ళ Yeah. పేజ్ లో ఒకసారి మెసేజ్ చేయవా Yeah. అనిల్కి?
Sure, Yeah, sure, please, sure. please. Yeah. Thanks for the opportunity, Akka. థ్యాంక్ యూ. Thank you. Bye bye. ఇంకేంటి? ఏమండి ఇప్పుడు చెప్పండి. ఆ, ఇప్పుడు ఏంటి, మా స్కేల్ సినిమాకి ఇప్పుడు మీరు అనుకున్నట్టు బుకింగ్స్ అవుతున్నాయండి? అక్కడ రీచ్ అవుతుందండి సినిమా? జస్ట్ ఇప్పుడే మన ఓపెనింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. యా డెఫినెట్లీ వీఆర్ ఇన్ ఏ పాజిటివ్ మోడ్ డెఫినెట్ గా. సో యా మనకు రేపు ఫస్ట్ షో వచ్చేసి 5 PM CST కి ఈవినింగ్. ఓకే. యా సో అనిల్ గారు ఒకసారి మీరు చెప్తారా టైమ్స్ అన్ని? ఇప్పుడు చాలా మంది జాయిన్ అయ్యారు లైవ్ లో. రేపు ప్రీమియర్ షోస్ ఏ టైం కి పడబోతున్నాయి? మనం టైమ్స్ షీట్ వదిలాము యాక్చువల్ గా మా పేజ్ లో. సో హూ ఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ మనకు పింగ్ చేస్తే ఐ విల్ బి షేరింగ్ ద టికెట్ టు దెమ్. ఓకే, పర్ఫెక్ట్. లో నాకు పింగ్ చేశారు అనుకోండి, ఐ విల్ షేర్ ద టికెట్ ఫర్ దట్ పర్టికులర్ షో ఫర్ టుమారో. ఓకే, సో దట్ లేటర్ ఆన్ దే కెన్ టేక్ దేర్ ఫ్యామిలీస్ వన్స్ దే లైక్ ద మూవీ అండ్ గో ఫార్వర్డ్. సందీప్ గారు, లాస్ట్ ఇంకా మా ఆడియన్స్ కి మోగ్లీ మూవీ మేము ఎందుకు చూడాలో చెప్పండి. ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుందండి. అండ్ మనకి ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు ఏంటి అని అంటే, యాక్షన్ సినిమాలు అంటే జెన్యున్ గా మొత్తం ఓన్లీ యాక్షన్ మీదే, వెరీ ఇంటెన్స్ అంటే ఓన్లీ ఇంటెన్స్, ఇలా అన్ని రకాలు వస్తున్నాయి కదా. ఇందాక మీరు కూడా అన్నట్టు ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ అని అంటే నిజంగా మంచి కామెడీ ఉంటుంది. మీరు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా. చాలా కామెడీ ఉంటుంది అండ్ ఎస్ ఇంటెన్స్ ఉంటుంది. సో అన్ని మనం చిన్నప్పటి నుంచి మనందరం చూసి పెరిగిన తెలుగు సినిమా ఏదైతే ఉందో అన్ని ఒక ఫుల్ ప్లేట్ మీల్స్ అని అంటారు కదా, అదైతే ఖచ్చితంగా అన్ని ఎమోషన్స్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ ది గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా. ఈషా ఇది మన సాక్షి గారు వాంటెడ్ టు జాయిన్ అంట. జస్ట్ ఒకసారి మీరు యాక్సెస్ నేను యాక్సెప్ట్ చెయ్యాలా ఇలా? ఐ థింక్ సో. ఓకే, ఒక్క నిమిషం అండి. రాలేదండి రిక్వెస్ట్, నేనే పంపిస్తాను అండి తనకి. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎమోషనల్ అవుతారేమో అనుకున్నాం బ్రో, బట్ మేడ్ ఇట్. రావట్లేదండి నాకు. తనను ఒక్కసారి పంపమన్నారా రిక్వెస్ట్? ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇంకా ఇంగ్లీష్ మోడ్ లో షిఫ్ట్ అవ్వాలి ఇంకా అంతే. యూటా స్టైల్, యూటా స్టైల్ అంట. హాయ్ సాక్షి. Hi. How are you? Hello, Nadu. I'm great. How are you? Hi, sir. I'm good. How are you? And welcome to TFI. Is this your first movie in Telugu? Yes, ఇది నా first cinema. కొంచెం nervous, కొంచెం excited, but very happy to be here and start my journey through Telugu film industry. That's so awesome. How was your experience acting in Tollywood? Experience చాలా బాగుంది. అంటే to start with people who are so experienced around me, Sandeep sir, then Roshan, then Harsha garu, BSK garu, everybody, Bhairava garu, Maruti sir. So for me, it was like a responsibility that, okay, I need to make sure that people around me are happy with my work and they feel happy about the choice that they gave me this responsibility to play this character, because also the character that I'm playing, the Jasmine, deaf and mute girl. So కొన్ని scenes lo it was very challenging for me. I had to use sign language for it, and very different process I had to go through to learn about it. First cinema, so the butterflies in the stomach and everything was a complete new different experience for me, but I had my best time and felt like my dream was coming true. That's so cool. సందీప్ గారు, మీరు ఆడిషన్ ప్రాసెస్ ఏమైనా చేశారా అండి హీరోయిన్ కోసము? చేశానండి. అంటే జస్ట్ లైక్ వీడియోస్ తో చేయకుండా ఈసారి ఆడిషన్ ఫొటోస్ తో చేసాము. నేను సైన్ లాంగ్వేజ్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే తను సైన్ లాంగ్వేజ్ లోనే ఆన్సర్ ఇవ్వాలి. సో అలా ఇచ్చే ప్రాసెస్ లో వి డిడ్ ఏ ఫోటో షూట్. సో తను ప్రతి ఫ్రేమ్ లో ఎంత అందంగా ఉంటది అన్నట్టు చూసి చేసాము. షీ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో ఫస్ట్ ఆడిషన్ లోనే వి సెలెక్ట్ చేసాము. So Sakshi, did you have to learn sign language for the movie?
Yeah, I had to. I took like a professional training for it because we wanted to make sure we're making it very believable in front of screen. And of course, because I'm playing this character to look like it as convicted properly, I wanted to play this with dignity and not with sympathy. So I I took love proper that. training. I spent time with kids who are deaf and mute, So cute. and I was observing. I've learned from A to Z. I've started with basics, and yeah, I had to take a proper workshop. Sandeep sir also really helped me with it with every scene. Yeah. How was your experience shooting in a forest? Were you scared? Forest Law, yeah, it was very different experience for me because I'm like a proper city girl since my childhood. Chinnappudu nunchi I've born and brought up in Mumbai. So it took me some time initially, first 2 weeks for settling down. Okay, not very used to looking at monkeys and different type of insects in the jungle. Yeah. But later on, I feel that was the best part that we were shooting our whole film. 80% of the film was shot on at real locations only. So it really helped us as actors also to, surround ourselves with the real location and shoot the whole process. So overall, it was a very nice experience to again stay rooted to Yeah. the film's concept. And I can tell you are learning Telugu too. Like you've been using some Telugu words. Telugu నేర్చుకున్నాను ఇంకేమన్నా ప్రయత్నం మాట్లాడండి తెలుగులో. చేస్తున్నాను. సో నైస్. మీ రోల్ ఏంటండి మూవీలో? లైక్ వాట్స్ యువర్ క్యారెక్టర్? వాట్స్ ద క్యారెక్టర్ యువర్ ప్లేయింగ్? So I'm playing Jasmine. She is a Jasmine. background dancer, and she's a deaf and mute girl. She's a background dancer and somebody who is very pure and who offers love very purely. And again, she is facing a lot of challenges around her and how strongly, with love, through silence, she is fighting the loudest war and battling with it. That's the story, that's the representation that we are doing in this film. చాలా కాంప్లికేటెడ్ గా ఉంది క్యారెక్టర్ మీది. అండ్ ఆల్సో యూ లుక్ సో స్వీట్ అండ్ ఇన్నసెంట్ ట్రైలర్ లో కూడా. Thank you so much. సో I think the బ్యూటిఫుల్ whole టు. credit goes to the team, like how my director sir and my DOP sir have presented me in front of screen, have written my character so beautifully. It's all credit goes to them only for sure. ఐ లవ్ దట్. సో సందీప్ గారు, మీరు ఈ అమ్మాయే జాస్మిన్ క్యారెక్టర్ కి అని అన్నట్టు మీరు ఎలా డిసైడ్ అయ్యారు? ఆ ఫస్ట్ ఆడిషన్ లోనే అండి, ఆ ఫోటో షూట్ చేసినప్పుడు అందులో తను రియాక్ట్ అయ్యే విధానం అదంతా చూసి ఫొటోస్ తోనే పని అయిపోయింది, వీడియో దాకా కూడా వెళ్లకుండా ఆ లెవెల్లో. అండ్ కెన్ యూ సైన్ సంథింగ్ ఫర్ అవర్ ఆడియన్స్, సాక్షి? Sign ante? Sign in the sign language. Can you Oh, say in something sign for? language. Yeah. Okay. Of course. Like, అలా అంటే హాయ్ అని అర్థం. Hi. థర్టీ ఇంగ్లీష్ వర్డ్ అంటుంది, చాలా బాగుంటది ఇంగ్లీష్. and I spelled my name, that my name is Jasmine. In sign language. కన్వీనియంట్ గా మార్చుకున్నా నేను. బాగుందండి. రోషన్ గారు But కూడా yeah, in fact, the yeah. look test that we had, my first poster that we revealed as announcing it, it was from the look test only that we did for the first time. It was Awesome. very- మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా సాక్షి గారు తెలుగులో? So as of now, I've not signed up anything. We are still in like talking terms only. Hopefully, after the release, I get to sign it officially and get to say it to the audience as well. But of course, I'm looking for something which again challenges me and helps me connect to the audience in the best way possible. లవ్ దాట్ అండి. రోషన్ గారు కూడా వచ్చారు అంటున్నారు లైవ్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాడ్ హిమ్. అనిల్ గారు, మీరు ఒక్కసారి రిక్వెస్ట్ పెట్టమంటారా రోషన్ గారిని? So are you excited for your release, first Telugu movie? And I've seen you have acted Very before in excited. Bollywood movies too, right? Like
You have done a movie Ante, before? this is my first film. I've acted in a lot of commercial ads. I've done for many ads, and I've in seen fact, that you acted in like Santur and Garnier. Like you've done a couple of ads. right. So I started acting like that only. I love shooting for ads as well. So yeah, in fact, one of the ads, Sandeep sir had watched it, and then he was like really sure that okay, we're gonna take her for the I film. love that. So I almost did like 25, 30 And ads, you're and I love so shooting for young ads. too, right? Like you're only like 20. I'm 21. Yeah, I just turned So young. 21. And how long have you been modeling for? Hi, good morning. Hello, Andy, Roshan garu. ఎలా ఉన్నారు? Hi. All good, all good. How are you? గుడ్. మీ మూవీ వచ్చేస్తుంది మరి. హౌ యూ ఫీలింగ్? I'm feeling crazy. I just got woken up for this life. So yeah, feeling awake. ఏమన్నా ఉందా నర్వస్నెస్? Nervousness, yeah, of course, there's a lot of butterflies. I'm definitely excited about how it's going to turn out. Kani, I'm not really nervous because I'm confident about the content. And everybody has done their job. Sandeep has done his bit of his direction and his writing. He's done a fantastic job with that. My DOP has done it. Music director has done it. All the actors have done it. So I don't think we're um, like scared or like nervous. We're just excited and excited to see what will happen. యా. అండ్ ఈ మూవీలో మీరు చాలా కష్టపడినట్టు తెలుస్తుందండి ట్రైలర్ లో. సో ఏం స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టారు మోగ్లీ మూవీకి? స్పెషల్ ట్రైనింగ్ ఏమన్నా? స్పెషల్ ట్రైనింగ్ ఏమన్నా అంటే యాక్చువల్లీ ప్రైమరీగా వైజాగ్ యాస అనేది కొంచెం ఐ ట్రై టు బ్రష్ ఇట్ అప్ లిటిల్. ఎందుకంటే నాకు కంప్లీట్ ఫ్లూయెంట్ గా రాదు. సో ఐ ట్రై టు ఫిగర్ దాట్ అవుట్ లిటిల్. దాని తర్వాత లర్న్ హార్స్ రైడింగ్ అండ్ థింగ్స్ లైక్ దాట్ అండ్ కపుల్ ఆఫ్ థింగ్స్ లైక్ దాట్. యా. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి ఈ జంగిల్ షూటింగ్ లో? ఇట్స్ క్రేజీ రోల్ కోస్టర్. ఇట్ వాస్ బాగుందండి. క్రేజీ రోల్ కోస్టర్. యా. సో మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందండి మూవీలో? సందీప్ గారు చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ అంతా చాలా కామెడీ ఎంటర్టైనింగ్ ఉండబోతుంది, సెకండ్ హాఫ్ ఫుల్ యాక్షన్ అని. వాట్ డిడ్ యూ ఎంజాయ్ డూయింగ్ ద మోస్ట్? I love the pre-climax the most. There's an action sequence in the pre-climax. So that is what I really, really love about this film. ఐ లవ్ The దాట్. pre-climax and there's a climax bit also that సో I really, really enjoyed working on. సో చాలా యాక్షన్ ఉండబోతుందా అండి సందీప్ గారు మూవీలో? చాలా యాక్షన్ కొంచెం కాదండి, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ దాంట్లోనే వెళ్ళబోతుంది, ఎంటర్టైన్మెంట్ జోన్ లోనే వెళ్తుంది. కానీ యాక్షన్ ఉంటుంది, కానీ ఆ ఉన్న కాసేపు చాలా హెవీ ఇంటెన్స్ ఉంటుంది. సో రోషన్ గారు, సందీప్ గారు మీ దగ్గరికి స్టోరీతో వచ్చినప్పుడు వాట్స్ దట్ వన్ థింగ్ ఇన్ ద స్టోరీ దట్ మేడ్ యూ సే yes టు ద మూవీ? Well, number one, the vision he had. Until he clearly knew what he was doing. Until ఈ సినిమాని తను he wrote it for like a proper theater going audience. అంటే ఇప్పుడు ఐదర్ ఇక్కడ సంధ్య సింగిల్ స్క్రీన్ హైదరాబాద్ లో అయినా లేకపోతే యుఎస్ లో సమ్వేర్ ఇన్ డాలస్ ఒక థియేటర్ లో అయినా, somebody who enters the theater wants to be engaged throughout the duration because it is like an echo chamber kada. If you are let down at like 1 second also, you get bored and cinema to disconnect అయిపోతాం. So the way he has designed it or written it, right, it was very engaging throughout till the end. So that way I really fell for that because నేను ఉండే స్టేజ్ కానీ ఇప్పుడు నేను in the place I'm trying to find my steps in కదా. I think it's really important for me to have a film that engages people throughout and people believe in me to come to the theaters. So that way this was a perfect fit అనిపించింది. అండ్ మీ మోగ్లీ మూవీలో మీ క్యారెక్టర్ గురించి ఏమైనా చెప్తారా మా ఆడియన్స్ కి? నా క్యారెక్టర్ గురించి అంటే సో మోగ్లీ అనేవాడు యాక్చువల్గా అయితే వాడి పేరు మురళీకృష్ణ. ఇంకో పేరు కూడా ఉంది కిట్టు అని. బట్ అది ట్రైలర్ లో ఓన్లీ హర్ష గారికే మీరు కిట్టు కదా? హర్ష గారికి కిట్టు నేను. సో ఇట్ వాస్
వీడేంటంటే వీడు అడవిలో వాడు సొంతంగా బతుకుతున్నాడు, అనాథ. వాడికి ఈ బంటి అనేవాడు తప్పితే ఇంకెవరు లేరు. ఆ ఊర్లో ఉండే వాళ్ళు అంతా కూడా అక్వైంటెన్సెస్, అందరికీ ఆడు కుటుంబాన్ని నమ్ముతుంటాడు. సో ఇస్ గై హూ వాంట్స్ పీపుల్ ఇన్ హిస్ లైఫ్ బికాస్ హీ ఫీల్స్ వెరీ, అంటే లైక్ వాడికి ఎవరు లేరు, వాడికి ఉండాలని ఒక చిన్న కోరిక ఉంటది. అండ్ వాడు ఏమైనా చేయగలుగుతాడు. అండ్ వాడు ఏమైనా పని జరగలేదు అనుకోండి, ఒక డైలాగ్ కూడా ఉంది, ఏమైనా జరగకపోతే కాలు పడిపోయినా ఒప్పించేస్తాం కదా అని ఒక డైలాగ్ ఉంది. సో ఇట్స్ దట్ టైప్ ఆఫ్ గై వుడ్ లైక్ సరే ఓకే ఇప్పుడు నన్ను ఏమంటారు, నా పని చిరాకు పడుతున్నారు, సరే కాలు పడి వీళ్ళకి సారీ చెప్పాను ఒప్పించేస్తానన్న టైప్స్ లో ఉంటాడు. సో దట్ ఈస్ అ వెరీ ఇన్నోసెంట్ గై అండ్ హీ ఫైండ్స్ అ లవ్, హీ ఫైండ్స్ సంథింగ్, హీ ఫైండ్స్ లవ్ ఇన్ అ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్. అండ్ ఇన్ దట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ లో లవ్ దొరికినప్పుడు ఇంకోటి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి దాంట్లోనే వేలు పెడతాడు. And how, what happens then, and how he revolts, or does he revolt or not, is the plot. సూపర్ అండి, బాగుంది. మీ మూవీలో మోగ్లీ క్యారెక్టర్ కి ఇంకా మీ రియల్ లైఫ్ లో ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? I don't think Mowgli character ki Roshan Khanna gaరికి అయితే ఏం similarities మీరే సందీప్ సాక్షి అని చెప్పాలి, ఉన్నాయా లేదా అని. నాకైతే తెలియట్లేదు ఉన్నాయా లేదా అని. I think both of them are really passionate. That way, yeah. For what they love. They're really మోగ్లీది fighting for రోషన్ what they love. అగ్రెషన్ ఒకేలాగా ఉంటుంది. అగ్రెషన్ మోగ్లీది రోషన్. Yeah. మోగ్లీ అండ్ రోషన్ ఆర్ కంప్లీట్లీ ఎమోషనల్ పీపుల్. ఇద్దరు చాలా హెవీ ఎమోషనల్ పీపుల్. కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి మాకు. ముగ్గురు ఎమోషనల్ ఫూల్స్. నైస్ అండి. సార్ మీరు యుఎస్ కి వచ్చి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అండి? సక్సెస్ మీట్ గానీ మీరు రమ్మంటే వచ్చేస్తాం. వచ్చేయాలి మీరు తొందరగా, డాలస్ కి వచ్చేయండి. ఓకే అండి, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. అండ్ ముందే కంగ్రాచులేషన్స్, సక్సెస్ కూడా అయిపోతుంది. మీకు ఇంకా ఎన్నో నేషనల్ అవార్డులు, చాలా అవార్డ్స్ రావాలని మీ అందరికి, మీ ముగ్గురికి కోరుకుంటున్నాను. అండ్ ఫర్ బోత్ ఫర్ పోస్ట్ అయినా పెట్టండి మీరు సినిమా చూసాక. డెఫినెట్ గా అండి. ఇందాక నేను బుక్ చేసేసుకున్నా కూడా, మా ఇంటి పక్కనే ఒకటి ఉంటదండి మెగాప్లెక్స్, అనిల్ గారితో మాట్లాడుతానే ఒకటి బుక్ చేసేసుకున్నాం, టికెట్లు కూడా 2. సో కంపల్సరీ వెళ్తున్నాను రేపు, అవగానే రివ్యూ వీడియో కూడా చేస్తాను. ఓపెనింగ్ ఇదిగోండి మోగ్లీ అని చూపి మీకు పెడతాను మళ్ళీ. అయ్యో మీరు మరి లేదండి. సో ఈ మూవీ మీ ఇద్దరు, రోషన్ ఇంకా సాక్షి, మీ ఇద్దరు కెరియర్స్ కి చాలా పెద్ద ఇంపార్టెంట్ మైల్ స్టోన్ మూవీ అవ్వాలని మేమందరం చాలా కోరుకుంటున్నాము. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా లాస్ట్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఎందుకు చూడాలి మూవీ ఏంటి అని సందీప్ గారు, సాక్షి ఆర్ రోషన్? లేదండి, అదిరిపోతుంది సినిమా, ఖచ్చితంగా మీ అందరికి నచ్చుద్ది. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం, అందరం ప్యాషన్ తో చేస్తాం, కష్టపడి చేస్తాం. బేసిక్ గా సినిమా బాగుండాలి అని అన్నప్పుడు ఇవేం అక్కర్లా, ఇవేం లేకుండా చేసినా బాగుంటుంది, ఇవన్నీ చేసినా బాగున్నవి కూడా ఉన్నాయి. సో బట్ ఇట్ విల్ బి క్రేజీ రైడ్. ఈ సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుద్ది. యూ కెన్ జస్ట్ లైక్ నమ్మి వెళ్ళిపోవచ్చు థియేటర్ కి. సూపర్ అండి. మీ ఇద్దరు కూడా చెప్పండి ఏదన్నా. యా, చాలా ఇష్టపడి కష్టపడి అండ్ ప్రేమించి చేసిన సినిమా ఇది. అండ్ ఎలాంటి రోలర్ కోస్టర్ మోగ్లీ గారు అయితే గో త్రూ అవుతారో, ఐ థింక్ ఆల్ ఆఫ్ us went through that roller coaster in real life. చాలా ఒక లైక్ ఇట్ ఈస్ అ వెరీ ఒక వార్ జోన్ లాగే నడుస్తుంది ఇక్కడ. అంటే ఒక యుద్ధం నడుస్తుంది అందరికి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ యాంగిల్ ఇన్ దిస్, అండ్ ఐ థింక్ it is a beautiful journey at the end of the day, a beautiful experience at the end of the day, and it really reflected on the screen also how what kind of fun we had, what kind of downs we had, and everything is really translated into the film somehow. So I think it is a very honest and a raw real attempt, and definitely janalu they'll really enjoy it, whether it's somebody who really watches niche films or not. It's a very universally made film that way. I think ఎవరైనా చాలా ఇంటలెక్చువల్ గా ఆలోచిస్తున్న వాళ్ళకి కూడా ఇట్ ఇస్ అ నైస్ వాచ్, ఆర్ సంబడి హూ డజంట్ రియలీ గో టూ డీప్ ఇన్ కూడా వాళ్ళకి కూడా చాలా ఇట్స్ అ నైస్ వాచ్.
So that way, I think everybody should go to theaters and please, I mean, everybody should support us. మీ జెన్యున్ ఎఫర్ట్స్ అందరికి తెలుస్తున్నాయండి. ఐ థింక్ ఐ రియలీ హోప్ పీపుల్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ దిస్ మూవీ. సాక్షి, మీరు కూడా వై డూ యూ థింక్ వీ షుడ్ వాచ్ ద మూవీ? లైక్ అ ఫ్యూ లైన్స్ అబౌట్ ద మూవీ. సో ఐ థింక్ మోగ్లీ జస్ట్ ఒక లవ్ స్టోరీ కాదు, జస్ట్ ఒక యాక్షన్ ఫిల్మ్ కాదు. ఇన్ఫాక్ట్ ప్రతి సీన్ లో ఎమోషన్ ఉంది, ఫీల్ ఉంది, అండ్ హ్యూమన్ లైఫ్ కనెక్షన్ ఉంది. And it's written also in a very sensitive and with lot of depth. So definitely audience is going to love it, and మీ అందరూ love కావాలి, support కావాలి, blessings కావాలి, which is very much important for us. So I feel people will really enjoy it watching it at the theaters. Jai ChatGPT. Excuse me. ChatGPT No, లో it's మొత్తం not ట్రాన్స్లేట్ ChatGPT. Oh, one second. Then? Okay, wait, 1 second. It is not ChatGPT. Now I've all the places we are doing promotions. Now I've got the language. You're Okay. jealous of it. నేర్చేసుకుంది. You're jealous of it. I'll make you speak in Hindi. Wait now. You come. Yeah, I'm speaking. I don't know. For first movie, Sakshi, I think she's doing a really good Yeah, job talking she in is. Telugu. I'm బాగా trying. I'm నేర్చుకున్నా, really బాగా trying. I'm నేర్చుకున్నా. sorry if I'm making any mistakes. No. Absolutely మోగ్లీ perfect. ప్రమోషన్స్ మొదలు పెట్టామని చెప్పి Actually, my net went away. It is lagging. I can't hear you. రోషన్ గారు, మీరు ఈ మూవీలో కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. నేను ఒక్కదాన్ని చెప్పడమే Thank you కాదు, అండి. కింద మెసేజెస్ లో కూడా అందరూ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ టైమ్ అండ్ జాయినింగ్ లైవ్. I cannot wait to watch the movie. Yes, Thank you. waiting. All the best అండి. Bye. Bye. And thank you.